ఈ యొక్క శరీరం విలువ కొన్ని కోట్ల విలువ చేసే విలువ రూపాయలు కలిగినటువంటిది ఈ మానవ శరీరం. మన పన్ను ఉంది కదండి నోట్లో. ఈ పన్ను ఒక పన్ను ఊడిపోతే సుమారుగా 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది కొత్త పన్ను పెట్టించుకోవాలండి. అంటే నోట్లో మన ఎంత పెట్టాడు దేవుడు? సుమారుగా 30 పళ్ళు వేసుకున్నా కూడా 9 లక్షలు 10 లక్షలు విలువ చేసే ఆస్తిని నోట్లో పెట్టాడు దేవుడు. మన శరీరంలో ఉండేటువంటి రసాయనాలు, ఆ యాసిడ్స్ని కనుక ల్యాబ్లో తయారు చేయాలనంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 5 కోట్ల రూపాయలు ఉంది. ఒక కిడ్నీ 50 లక్షల రూపాయలకి కూడా ఒక కిడ్నీ దొరకట్లేదు. 2 కిడ్నీలు ఇచ్చాడు దేవుడు, 1 కోటి రూపాయలు. ఇంకా మన కన్ను చాలా విలువ కలిగింది. ఈ కన్నును కనుక సైంటిస్టులు ఒక ల్యాబ్లో తయారు చేయాలంటే టీవీలో ఉండేటటువంటి యొక్క రిసీవర్లు అనేవి 2,50,000 రిసీవర్లు కలిపి అన్ని పరికరాలు కలిపితే కానీ ఒక కన్ను తయారు చేయలేదు. ఇంత కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తిని దేవుడు మానవ శరీరంలో ఇచ్చాడు. ఇన్ని కోట్ల విలువ కలిగిన ఆస్తి కలిగినటువంటి ఈ శరీరం దీనికి ఎప్పుడు విలువ అని ఉంటుందని అంటే దేవుణ్ణి కలిగి దేవుడు ఆత్మ కలిగి జీవిస్తేనే ఈ యొక్క మానవ శరీరానికి విలువ ఉంటుంది. అదే ఈ ఆత్మను మనం కోల్పోతే, చచ్చిపోతే కనుక ఒక చచ్చిపోయిన మేక ఉంటుంది కదా, ఆ మేకను తీసుకెళ్ళి చచ్చిపోతే దానికి విలువ ఉంది. దాని శరీరంలో ప్రతి భాగాన్ని కూడా కొనుక్కుంటారు మనుషులు. దాని తల పనికి వస్తుంది, దాని బ్రెయిన్ పనికి వస్తుంది, దాని కాళ్ళు, దాని శరీరంలో ప్రతి భాగం కూడా పనికి వస్తుంది. ఆఖరికి దాని తోలుతో సహా దేన్ని వదిలిపెట్టారు. కానీ మానవ శరీరం చచ్చిపోతే డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్పినా కూడా ఎక్కడ తీసుకోరు, అంత విలువ లేనిది. కానీ దేవుడు ఆత్మ కలిగి మనం జీవించినట్లయితే ఈ విలువ లేని మానవ శరీరాన్ని దేవుడు ఆయన పరిశుద్ధాత్మను కలిపి విలువ లేని శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి పరలోకానికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ దావీదు అంటున్నాడు, నువ్వు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు అంటే మనిషి అలాంటి వాడు, మనిషి విలువ లేనివాడు, పనికిరానివాడు. కానీ అలాంటి మనిషికి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మనిచ్చాడు. ఆత్మతో పాటు ఆయన నమ్ముకున్న బిడ్డలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఈ విలువ లేని మనిషిని గొప్ప పరాక్రమశాలిగా చేసి మహిమ శరీరాన్ని అనుగ్రహించి ఆయనతో పాటు ఆయన ఎక్కడైతే ఏ స్థానంలో కూర్చున్నాడో ఆయనతో పాటు యుగాలు కలిసి జీవించే కృపను ఆయన బిడ్డలకు దయచేశాడు. హల్లెలూయా. 5వ వచనం, యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్టు నీవు వాటిని ముట్టుము, మెరుపును మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణమును వేసి వారిని ఓడగొట్టుము. ఇక్కడ దావీదు మీదకి శత్రువులు వచ్చినప్పుడు అని అంటున్నాడు, నీ ఆకాశాన్ని వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్టు నీవు వారిని ముట్టుము, మెరుపును మెరిపించి వారిని చెదరగొట్టుము అని అంటున్నాడు. దావీదు మీదకి శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే తను భయంతో కృంగిపోవట్లేదు. చాలా మంది సమస్య వచ్చినప్పుడు భయంతో కృంగిపోతారు, ఇంకా దేవుడిని మర్చిపోతారు. ఎందుకంటే దేవుడు ఎంత పరాక్రమశాలో మర్చిపోతాం మనం. సమస్య వచ్చినప్పుడు మనకంటే సమస్య బలమైనదే కావచ్చు, కానీ ఆ సమస్య కంటే బలమైన